హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డబల్ ఇంటిగ్రేషన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో అని డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ డబల్ ఇంటిగ్రేషన్ పైన ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఆ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్ అండ్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్కస్ చేశాను. డబల్ ఇంటిగ్రేషన్ గురించి ఫుల్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది డబల్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి అని. అండ్ ఈ వీడియోలో మనము ఎస్పెషల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనము ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాం. ఒకటి డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అని. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇండిపెండెంట్ కేసులో ఏమి బోత్ ద ఇంటిగ్రేషన్ లిమిట్స్ అనేది కాన్స్టెంట్స్ ఉంటే దాన్ని ఇండిపెండెంట్ కేసు అంటాం. అదే డిపెండెంట్ కేసులో ఒక లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఇంకొక లిమిట్ అనేది వేరియబుల్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ని మనము డిపెండెంట్ కేసు అని పిలుస్తాం. ఓకే, అదే మనకి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఇలాగే వాళ్ళే లిమిట్స్ ఇస్తే ఓకే, మీరు డైరెక్ట్ ఈజీగా చేసేస్తారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలని డబల్ ఇంటిగ్రేషన్. అదే 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా లిమిట్స్ అంటూ ఇయర్ ఏదైనా ఏరియా పర్టికులర్ ఏరియా అనేది ఇచ్చి రీజన్ అనేది ఇచ్చి యూ హ్యావ్ టు ఫైండ్ బై యూజింగ్ దీస్ రీజన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ రీజన్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రిప్ అని కానీ తెలుసుకోవాలి. స్ట్రిప్ అంటే ఏమిటంటే ఓకే, ఇలా దీన్ని మనం ఏమని పిలుస్తాం? దీన్ని చూడండి, దీన్ని మనము హారిజాంటల్ స్ట్రిప్ అంటాం, దీన్ని మనం వర్టికల్ స్ట్రిప్ అంటాం. ఓకే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఏరియా అనేది y = x స్ట్రైట్ లైన్ అండ్ y = x² అనుకోండి. పారాబోలా ఇచ్చాడు, ఈ 2 ఏరియా ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఫైండ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీస్ 2 ఏరియాస్ అండ్ బై యూజింగ్ దీస్ 2 ఏరియాస్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డబల్ ఇంటిగ్రేషన్ అన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ఫస్ట్ స్టెప్ ఏమిటంటే వీ హ్యావ్ టు డ్రా ది రఫ్ గ్రాఫ్. ఓకే, గ్రాఫ్ అనేది మీరు నీట్గానే రాయాలని ఏమీ లేదు, సింపుల్గా రఫ్ గ్రాఫ్ అనేది రాసుకోండి. ఓకే, y = x, ఇది స్ట్రైట్ లైన్. y = x అంటే ఏమి? స్ట్రైట్ లైన్. పాసింగ్ త్రూ హారిజన్ ఉంటుంది. ఓకే, ఇది 0 పాసింగ్ త్రూ హారిజన్. ఓకే, సారీ ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ y = x². y = x² అంటే ఇది పారాబోలా, ఇది y = x² అంటే ఇలా ఉంటుంది. ఓకే, అదే x = y² అంటే గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఇది గ్రాఫ్ అనేది డ్రా చేసుకున్నాం. మనకి రిక్వైర్డ్ ఏరియా అనేది ఇది ఏరియా. కామన్ ఏరియా ఏమిటంటే ఈ 2 మధ్యంలో ఉండే కామన్ ఏరియా అంటే ఇది. ఓకే, ఇది మనకి ఈ రీజన్ ఒక డబల్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత డిస్కస్ చేద్దాం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఎరేజ్ చేస్తాను మీకు బెటర్ అండర్స్టాండ్కి. గ్రాఫ్ అనేది ఇలా ఉంది. ఓకే, అదే మనము స్ట్రిప్ అనేది ఇలా పెట్టుకుంటే, ఓకే, ఇలా పెట్టుకుంటే దీన్ని మనము వర్టికల్ స్ట్రిప్ అంటాం. ఎప్పుడైతే మనం వర్టికల్ స్ట్రిప్ అనేది రాస్తామో అది మనకి y లిమిట్స్ అవుతుంది. y లిమిట్స్ అనేది వేరియబుల్ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ మనకి కాన్స్టెంట్ లిమిట్స్ అంటే ఎక్స్ లిమిట్స్ ఉంటుంది. అది కాన్స్టెంట్లో ఉంటాయి లిమిట్స్. ఓకే, సపోజ్ మనము అది హారిజాంటల్ స్ట్రిప్ రాసామనుకోండి, అది మనకి ఎక్స్ లిమిట్స్ అవుతుంది.
ఓకే, ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటుంది. రిమైనింగ్ ఏముంటుంది, వై. ఆ వై అనేది కాన్స్టెంట్ లిమిట్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డబల్ ఇంటిగ్రేషన్లో మెయిన్ ఏమిటంటే, మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నామంటే, నార్మల్గా మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నామంటే మనకి ఫంక్షన్స్ పైన అండ్ గ్రాఫ్స్ పైన మనకి తెలిసి ఉండాలి. గ్రాఫ్స్ తెలిసి ఉంటే ఈజీగా చేస్తుంటాం. నో ప్రాబ్లం. ఎవరికైతే గ్రాఫ్స్ తెలీదో నో ప్రాబ్లం. ఓకే, ఎలా గ్రాఫ్స్ తెలియకుండా ఎలా డ్రా చేయాలనేది మీకు చెప్తాను. అదే కాకుండా చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ గ్రాఫ్స్ డ్రా చేసుకొని, గ్రాఫ్ డ్రా చేసుకొని లిమిట్స్ అనేది మనం ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటంటే లిమిట్స్ అని ఎక్స్చేంజ్ చేసేది. ఫస్ట్ ఇచ్చిన లిమిట్స్ ద్వారా మనం ఇంటిగ్రేషన్ చేసి అవుతుందా లేదా చూడాలి. ఇంటిగ్రేషన్ చేసి కాకపోతే లిమిట్స్ అనేది మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. బై యూజింగ్ ఏం లిమిట్స్ ఇచ్చారో దాన్ని తీసుకొని మనం లిమిట్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, అక్కడ కూడాను వితౌట్ డ్రాయింగ్ ఏ రఫ్ గ్రాఫ్ ద లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, స్ట్రిప్స్ గురించి తెలిసింది అనుకుంటున్నా. దిస్ ఈజ్ వర్టికల్ స్ట్రిప్, దిస్ ఈజ్ హారిజాంటల్ స్ట్రిప్. ఓకే, ప్రాబ్లం అనేది ఇలా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, లెవెల్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లం టు ప్రాబ్లం ఇంక్రీజ్ చేస్తూ పోదాం. ఓకే, ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్. ఓకే, ఎలాంటి కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y is equal to x square and lines x is equal to 4 and y is equal to 0 is given by అన్నాడు ఇలా. ఓకే, దీన్ని మనము బై సింగిల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ డబల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెప్పాలంటే సింగిల్ ఇంటిగ్రేషన్ కన్నా డబల్ ఇంటిగ్రేషన్లో మీకు ఈజీ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సింగిల్ ఇంటిగ్రేషన్ కన్నా. ఓకే, నేను చెప్తాను. ఓకే, ప్రాబ్లం ఇలా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రఫ్ గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఏరియా అన్నాడు కాబట్టి ఏరియా ఫార్ములా ఏమిటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివై. దిస్ ఈజ్ ది ఓవర్ రీజన్ ఆర్. దిస్ ఈజ్ ది ఏరియా ఫార్ములా. డబల్ ఇంటిగ్రేషన్లో ఏరియా ఫార్ములా మీకు వేరే క్వశ్చన్స్ చేపించిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం చెప్పాల్సి ఉండే. ఓకే, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఇది ఏరియా డబల్ ఇంటిగ్రేషన్లో ఏరియా ప్రాబ్లం. దిస్ ఈజ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై. దిస్ ఈజ్ సింపుల్. ఓకే, ఇంతే ఏరియా ఫార్ములా. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనము గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలి. లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ రీజన్ ఏమి ఇచ్చాడు, రఫ్ గ్రాఫ్ డ్రా చేసుకోండి. రీజన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అన్నాడు, అంటే పారాబోలా. ఎవరికైతే గ్రాఫ్ డ్రా చేసి రాలేదంటే y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఉంది. సింపుల్గా వాల్యూస్ పుట్ చేసుకోండి. ఎవరికైతే ఇది x ఇది y. ఓకే, ఎక్స్కి 0 ఇచ్చారు అనుకోండి, ఏమొస్తుంది 0. ఎక్స్కి 1 ఇచ్చాడు అనుకోండి, y 1 వస్తుంది. అది ఎక్స్కి 2 ఇచ్చారు అనుకోండి, y ఎంత వస్తుంది 4. ఎక్స్కి 3 ఇచ్చాడు అనుకోండి, వైకి ఏమొస్తుంది 9. ఇలా వాల్యూస్ పుట్ చేసుకుని అయినా మీకు ఎవరికైతే గ్రాఫ్ డ్రా చేసి రాదో వాళ్ళు ఇలా అయినా చేసుకొని డ్రా చేసుకోండి. ఓకే, అండ్ లైన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. సపోజ్ నేను ఎక్కడన్నా ఇది 4 x ఈక్వల్ టు 4 అనుకుంటాను. ఈ పాయింట్ని ఇలా x ఈక్వల్ టు 4 ఉంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అలాంగ్ x యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అలాంగ్ x యాక్సిస్ మనము y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదే మనకి గ్రాఫ్. మనకి ఏరియా అనేది ఇన్ బిట్వీన్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది x ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఈ 3 పాయింట్స్ మిడల్లో ఉండేదే మనకి రిక్వైర్డ్ ఏరియా. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 4, ఇది x ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. దిస్ ఈజ్ ది రీజన్ మనకి. ఓకే, ఇప్పుడు మనము
లిమిట్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్ట్రిప్స్ చెప్పాం కదా, హారిజాంటల్ స్ట్రిప్ అండ్ వర్టికల్ స్ట్రిప్ అని. మీరు ఇప్పుడు ఏ స్ట్రిప్ అన్నా యూజ్ చేయొచ్చు. నేను 2 స్ట్రిప్లు యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఎగ్జామ్లో దాన్ని యూజ్ చేస్తే చాలు. ఓకే, నేను రెండిట్లోనూ 2 యూజ్ చేసి మీకు ఆన్సర్ చూపిస్తాను. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నాం. హారిజాంటల్ స్ట్రిప్. ఓకే, హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా తీసుకుంటే మనం హారిజాంటల్ స్ట్రిప్ అంటాం. ఓకే, దీన్ని మనం హారిజాంటల్ స్ట్రిప్ అంటాం. హారిజాంటల్ స్ట్రిప్లో ఏముంటుంది, ఎక్స్ అనేది వేరీస్ అవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటుంది వాల్యూస్ అనేది. ఇదేమిటి మనకి గ్రాఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ వై. ఓకే, రూట్ వై టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. 4 ఇది లిమిట్. రూట్ వై టు 4 ఎక్స్ లిమిట్స్. వై లిమిట్ ఏమొస్తుంది, 0 టు మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అని ఫైండ్ అవుట్ చేయలేదు కదా, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ 4 కదా, ఎక్స్ 4, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 పుట్ చేస్తే ఏమొస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 కదా. ఇది మనకి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, ఇప్పుడు మనకి వై లిమిట్ కావాలి కాబట్టి 0 టు 16. ఇది మనకి వచ్చిన రిక్వైర్డ్ లిమిట్స్. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఫార్ములా ఏమి, దిస్ ఈజ్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై. దీంట్లో పుట్ చేయండి. ఎక్స్ లిమిట్స్ ఏమి, రూట్ వై టు 4, వై లిమిట్స్ 0 టు 16 డిఎక్స్ డివై. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, తర్వాత వై ఏమొస్తుంది, వై ఈక్వల్ 0 టు 16. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ లిమిట్స్ రూట్ వై టు 4. ఓకే, డివై దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 టు 16 4 మైనస్ రూట్ వై డివై వస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ చేయండి, ఏమొస్తుంది, 4y మైనస్ ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ వై. రూట్ వై అంటే ఎలా రాసుకోవచ్చు, వై పవర్ ఆఫ్ 1/2 అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే వై పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 అంటే వై పవర్ ఆఫ్ 3/2 ప్లస్ బై 3/2. దీని లిమిట్ ఏమి 0 టు 16. దిస్ ఈజ్ మనకి వచ్చిన ఫైనల్. ఓకే, ఇప్పుడు మనము లిమిట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 × 16 మైనస్ 16 హోల్ పవర్ ఆఫ్ 3/2 బై 3/2. ఓకే, 0 కాబట్టి 0 అయిపోతుంది. 0 లోవర్ లిమిట్ 0 కాబట్టి 0 ఫుట్ చేస్తే 0 అయిపోతుంది ఇక్కడ. ఇది మనము దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు 4/16 ఎంత, 64 మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 16 పవర్ ఆఫ్ 3/2 అంటే ఎలా రాసుకోవచ్చు, 4 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. 2 క్యాన్సిల్ అవుతుంది. 4 క్యూబ్ అంటే 64. 4 4 16, 16 4 64. ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ 64/3/2 వస్తుంది. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, మళ్ళీ 64 కామన్ తీసుకోండి, ఈజీ అయిపోతుంది. 64 కామన్ తీసుకుంటే 3/2 మైనస్ 2/3 వస్తుంది. ఓకే, 64 3 2 6, 3 3 9 మైనస్ 3 2 6. దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ రాస్తాను చూడండి, 64/6 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, 64/3 వస్తుంది. ఓకే, సింప్లిఫై చేసుకుంటే మనకి 64/3 వస్తుంది. మనము వై ఎక్స్ లిమిట్స్ తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో తీసుకుంటే అంటే హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే మనకి 64/3 అనేది ఆన్సర్ వచ్చింది. అదే మనం ఇప్పుడు వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే ఏమొస్తుందో ఆన్సర్ చూద్దాం. ఓకే, అదే ఇప్పుడు మనం వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఇది రీజన్. ఓకే, వర్టికల్ స్ట్రిప్ అంటే ఇది పైనకి ఇలా తీసుకుంటే ఇది వర్టికల్ స్ట్రిప్ ఇది. ఓకే, ఇలా తీసుకుంటే వర్టికల్ స్ట్రిప్. ఓకే, వర్టికల్ స్ట్రిప్ అంటే ఏమిటి, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. ఓకే, లోవర్ లిమిట్ ఏముంది, 0 టు అప్పర్ లిమిట్ అంటే ఇది కింద నుండి పైన పోతుంది ఇలా.
ఇలా తీసుకుంటున్నాం కింద నుండి పైనకి, అంటే లోవర్ది 0 ఉంది, ఇది అప్పర్, y ఈజ్ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది కదా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ లిమిట్స్ ఏమొస్తుంది ఎక్స్ టెన్స్ టు ఎక్స్ లిమిట్స్ ఇది 0 0 ఉంటుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది కాబట్టి ఇది 0 0 వస్తుంది. మనకి ఎక్స్ లిమిట్స్ 0 to 4 ఉంటుంది. ఓకే, ఇది మనకి లిమిట్స్. ఇప్పుడు ఈ లిమిట్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది y లిమిట్స్ 0 to x స్క్వేర్, x లిమిట్ 0 to 4. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తే 0 to 4 y 0 to x స్క్వేర్ dx వస్తుంది. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 4 x స్క్వేర్ dx వస్తుంది. దీని ఇంటిగ్రేషన్ చేస్తే x క్యూబ్ బై 3 0 to 4. ఓకే, దీని లిమిట్స్ పుట్ చేస్తే ఏమొస్తుంది 4 క్యూబ్ బై 3 వస్తుంది. 4 క్యూబ్ అంటే 64/3 వచ్చింది కదా ఆన్సర్. చూడండి, మీకు సింపుల్గా 2 to 3 స్టెప్స్లోనే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది, వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది, కానీ మనకు లిమిట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ y లిమిట్స్లో 0 వచ్చేసింది కాబట్టి మనకి ఈజీగా 2 to 3 స్టెప్స్లో కంప్లీట్ అయిపోయింది లిమిట్స్ అనేది. ఓకే, దాంట్లో అయితే లిమిట్స్ అనేది ఇక్కడ మనకి వేరియబుల్ టు కాన్స్టెంట్ వచ్చింది, అందుకని స్టెప్స్ అనేది చాలా లెంతీ వచ్చింది. మీరు ఏ మెథడ్ వర్టికల్ స్ట్రిప్ మెథడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, హారిజాంటల్ స్ట్రిప్ మెథడ్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అయ్యే నెసెసరీ లేదు. ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఏ మెథడ్ చేసినా మీకు స్ట్రిప్స్ వర్టికల్ ఆర్ హారిజాంటల్ ఏది యూస్ చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. కానీ మీరు గమనిస్తే ఏ స్ట్రిప్ యూజ్ చేస్తే భిన్న మనకి స్టెప్స్ అనేది తక్కువ వస్తుంది అని చూసుకుంటే మీకు ఈజీగా సింపుల్ ఆన్సర్ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఓకే, ఇది మెథడ్ అనేది ఇలా ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి ఇలా అడుగుతూ ఉంటారు. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ డిఫైన్డ్ ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ అంటే దిస్ ఈస్ ది ఫార్ములా. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని మనము సింగిల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ చూడండి, మీకు సింపుల్గా డబల్ ఇంటిగ్రేషన్లో మీకు మెథడ్ తెలిస్తే, స్ట్రిప్స్ ఎలా యూజ్ చేయాలని తెలిస్తే మీరు ఈజీగా కొన్ని స్టెప్పుల్లోనే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇదే. సింగిల్ ఇంటిగ్రేషన్ కంపేర్ చేస్తే డబల్ ఇంటిగ్రేషన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇది మనకి. ఓకే, సింగిల్ ఇంటిగ్రేషన్లో స్టెప్స్ జాస్తి వస్తుంది, కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. ఓకే, లిమిట్స్ తీసుకునే దాంట్లో అంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మెథడ్ ఎలా అని. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్తో వస్తాను. ఇంకా డిఫికల్టీ ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను, ఎలా సాల్వ్ చేయొచ్చు అనే డబుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.